నమస్తే మెట్రో ఉదయం న్యూస్ కి స్వాగతం. సూర్యాపేట జిల్లా ఏర్పడిన తర్వాత జిల్లా కోర్టు కక్షిదారులు ప్రజల అవసరాలకు తగ్గట్టు ప్రస్తుతం ఉన్న పాత కోర్టు సరిపోవడం లేదు. అందుకోసం నూతన జిల్లా కోర్టు నిర్మాణం కోసం గత ప్రభుత్వం 8 ఎకరాల స్థలాన్ని కేటాయించగా ఇప్పటి వరకు భవన నిర్మాణం చేపట్టలేదు. భవన నిర్మాణం అవసరం దృష్ట్యా రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టుకు తెలియజేయడానికి సుదర్శన్ రెడ్డి, తల్లమల్ల హసేన్ సభ్యులతో కలిసి పరిశీలించారు. కార్యక్రమంలో సూర్యాపేట జిల్లా బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి తల్లమల్ల హసేన్, సహాయ కార్యదర్శి పసల బాలరాజు, కోశాధికారి పెండ్యం వాణి, గేమ్స్ స్టోర్స్ కార్యదర్శి పత్తిపాక రాధాకృష్ణ, మహిళా ప్రతినిధి ఊరగాయత్రి, గ్రంథాలయ కార్యదర్శి కూచిపూడి శశిరేఖ, సీనియర్ ఈసీ మెంబర్స్ వసంత సత్యనారాయణ, పిల్లె యాదవ్, బొమ్మగాని శ్రీనివాస్, ఈసీ మెంబర్స్ మీసాల శ్రీను, మందల శ్రీనివాస్, బొజ్జ అనిల్, బుక్కా సుజాత, చెనగాని ప్రణీత పాల్గొన్నారు. అధ్యక్షులు నూకల సుదర్శన్ రెడ్డి గారి యొక్క ఆధ్వర్యంలో ఈరోజు మా కమిటీ సభ్యులందరం కూడా గత ప్రభుత్వం మరి సూర్యాపేట జిల్లా ప్రధాన కోర్టు వచ్చింది కాబట్టి ఆ స్థలం సరిపోదు కాబట్టి ఈ స్థలాన్ని ఇవ్వడం జరిగింది 8 ఎకరాలు. అయితే దీని నిర్మాణంలో కూడా ఇంకా ముందడుగు వేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేయటకు హైకోర్టుకు తెలియపరచడానికి ఒకసారి మా కమిటీ పరిశీలించాలని మేము ఇక్కడ రావడం జరిగింది. ఈ కమిటీ ఏర్పడ్డ తర్వాత ప్రప్రథమంగా రావడం జరిగింది. ఈ సందర్భంగా పరిశీలించిన తర్వాత ఈ కోర్టు కాకుండా ఇంకా జడ్జెస్ ఉన్న క్వార్టర్స్ కానీ ఇంకా ఇతర అవసరాలకు చాలా అవసరం ఉంటుంది. ఫ్యూచర్లో ఇంకా పాపులేషన్ పెరుగుతుంది కాబట్టి ఈ ఉన్న 8 ఎకరాలు కాకుండా అదనంగా ఇంకా 3-4 ఎకరాలు మాకు కేటాయిస్తే మొత్తం పూర్తిగా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా కోర్టు నిర్మాణం అవుతుంది. దానికి సంబంధించిన బడ్జెట్ కూడా రాష్ట్ర ప్రభుత్వానికి కోరటానికి ఈరోజు మా మొత్తం రావడం జరిగింది. ఇప్పుడు ఏంటంటే మా ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మరి కొన్ని జిల్లాల్లో కూడా ఆల్రెడీ కొత్త ఫౌండేషన్లు బడ్జెట్ ఇవ్వడం జరుగుతుంది. మేము కూడా త్వరలో హైకోర్టుకు పోయి మా పోటీపల్లి జడ్జిని కలిసి అదేవిధంగా ఇతర సీజే గారికి కూడా దృష్టిపోయి ప్రభుత్వానికి కూడా అతి త్వరలో మాకు బడ్జెట్ కేటాయిస్తే దీనికి ఏర్పాటుకు సహకరించాలని చెప్పి మేము త్వరలో చేపట్టే కార్యక్రమం ఉంది. మరి దీంట్లో మీరందరూ కూడా ప్రజలకు ఏంటంటే కోర్టు అంటే ఒక కేవలం న్యాయవాదుల కోసం కాదు. మా అధ్యక్షులు వారు చెప్పినట్టు పబ్లిక్ లిటిగెంట్స్ అంటే సూర్యాపేట జిల్లాలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలకు లిటిగెంట్ పర్సన్స్కి ఉపయోగపడేది కోర్టు. మేము వస్తాం పోతాం, మా న్యాయవాదులం ఈరోజు ఉంటాం పోతాం, కానీ ప్రజలు అనేది ఎప్పుడు ఉంటారు. కాబట్టి ప్రజా అవసరాల దృష్ట్యా అతి త్వరలో మా ప్రభుత్వం మాకు ఈ బడ్జెట్ నిర్మాణానికి బడ్జెట్ కేటాయించాలని త్వరలో కోరబోతున్నాం. మేము మా సూర్యాపేట బార్ అసోసియేషన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ మొత్తంగా 15 మందిని ఈ కోర్టు ప్రిమిసెస్కి సంబంధించిన సైట్ విజిట్ చేసేందుకు కోసం ఇక్కడికి వచ్చినాము. మా సైట్కి సంబంధించిన మ్యాప్ తీసుకొని ఆ మ్యాప్లో మాకున్న దానికి సంబంధించిన విషయం వచ్చిన, ఎందుకంటే కోర్టు శాంక్షన్కి సంబంధించిన విషయంలో మేము ఆ ఫైల్ని ముందుకు నడిపిస్తున్నాం. సూర్యాపేట అవసరాల దృష్ట్యా, లిటిగెంట్ పబ్లిక్ అవసరాల దృష్ట్యా కోర్టు నిర్మాణం చాలా అత్యవసరం. ఇక్కడ 100,000 కేసులు ఉన్నాయి, కానీ సరిపోయే ప్లేస్ లేకపోవడం వల్ల కోర్టులో చాలా ఇబ్బంది అవుతుంది. లిటిగెంట్కి ఇబ్బంది అవుతుంది, వకీళ్ళకు ఇబ్బంది అవుతుంది, బెంచ్కి ఇబ్బంది అవుతుంది. కాబట్టి తక్షణమే ఇక్కడ కోర్టు నిర్మాణం చేయాలని చెప్పి ఇది పరిశీలించి దానికి సంబంధించిన ఫాలోఅప్ చేసేందుకు కోసం అందరూ ఇక్కడికి వచ్చినాం. ఈ ఇన్స్ట్రక్షన్లో మాకు సంబంధించిన విషయంలో మా మ్యాప్లో 2 రోడ్లు ఉన్నాయి. ఒకటి కనెక్టెడ్ టు ది ఖమ్మం వే టు ది సైట్. రెండోది పర్సనల్గా మేము ఆ రోజులో కలెక్టర్ గారిని కలిసి మాకు ఇంకొక రోడ్డు కూడా కావాలని చెప్తే వాళ్ళు ప్రైవేట్ రోడ్ అయినా మన పక్కన రియల్ ఎస్టేట్ ప్రైవేట్ రోడ్ అయినా వారు కూడా ఒక రోడ్డు మాకు ఇచ్చిండు స్వచ్ఛందంగా. ఆ రోడ్డు ఈ రోడ్డు కనెక్ట్ చేసుకుని 2 రోడ్ల నుంచి ఎగ్జిట్ అండ్ ఇన్ 2 ఎగ్జిట్ ఎంట్రన్స్ అండ్ అవుట్ అని 2 లక్షలు